సౌందర్యాన్ని దేవునికి ఇచ్చాడు. అంటే సింహంలాగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ కార్యము చేయడానికైనా సంకోచించవలసిన అవసరం లేదు. దేవుని రాజ్య ప్రారంభములో దేవుని రాజ్యమును స్థాపించిన కొరకు దేవుడు నిన్ను కోరుకొని పిలిచి స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. వెళ్ళు, దేవుని సువార్తను ప్రకటించు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, అనేకులను దేవుడు ప్రకటించు. ఇది నీ నా బాధ్యత, మనందరి బాధ్యత. అందుకొరకంటే దేవుడు అంట నిన్ను ప్రేమించాడు. ఇది లెక్కకు తక్కువే అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే 9వ వచనం చదువు. కాబట్టి దేవుడు యెహోవా తానే దేవుడని తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడని, 1000 తరముల వరకు కృప చూపువాడని, నమ్మదగిన దేవుడనియు. దేవునికి మహిమ కలుగును గాక.